పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీ మీడియా సమావేశంలో పల్నాడు జిల్లాకి 34,556 టన్నుల అవసరం ఉండగా ప్రభుత్వం నుండి 36,615 టన్నులు అందిందని ఇప్పటివరకు రైతులకు 26,616 టన్నులు సరఫరా చేయగా 7,442 టన్నులు అందుబాటులో ఉన్నాయన్న కలెక్టర్ యూరియా అక్రమాలపై తనిఖీ సిబ్బంది నియమించామని గతంలో 82,000 హెక్టార్లలో విత్తనం వేయగా ఈ సీజన్లో 97,000 హెక్టార్లకు చేరిందని యూరియాకి ఎవరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదన్న కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ మాట్లాడుతూ యూరియా నిత్యావసర సరుకుల పరిధిలో ఉన్నందున అక్రమాలకు పాల్పడితే ఏక చట్టం పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని యూరియా కొరతపై అసత్య వార్తలు ప్రచారం చేయవద్దన్న ఎస్పీ కంచి శ్రీనివాసరావు. మన జిల్లాలో ఎక్కడ కూడా అగ్రికల్చర్కి సంబంధించి యూరియా కానీ ఇతర డిఏపి కానీ కాంప్లెక్స్ కానీ ఎక్కడ షార్టేజ్ లేదనే విషయం మీ ద్వారా రైతులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. ఇప్పటి వరకు సెప్టెంబర్ ఈ రోజు వరకు చూసుకుంటే మనకి యూరియా రిక్వైర్మెంట్ 34,000 రిక్వైర్మెంట్ ఉంది ఖరీఫ్ సీజన్ మొత్తం. కానీ మనం ఈ రోజు వరకు ఇచ్చినవి 26,000, ఇంకా 7,000 స్టాక్ మనకి ఫీల్డ్లో ఉంది. అంటే 9,000 ఈ రోజుతో వచ్చింది అంత కలుపుకుంటే. అంటే దాదాపుగా ఈ ఖరీఫ్ సీజన్కి కావాల్సిన దానికంటే ఒక 2-3 వేలు ఎక్కువ మెట్రిక్ టన్స్ యూరియా మన దగ్గర అందుబాటులో ఉంది. ఖరీఫ్ సీజన్ మొత్తానికి సరిపడా యూరియా మన దగ్గర అందుబాటులో ఉంది. దీంట్లో మీ ద్వారా రైతులందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడ కూడా మన జిల్లాలో యూరియాకి సంబంధించి షార్టేజ్ లేదు. అట్లాగే హోల్సేల్ డీలర్స్ దగ్గర సఫిషియెంట్గా ఉంది, మార్కెట్ ద్వారా సఫిషియెంట్గా ఇస్తున్నాము, రిటైలర్స్ దగ్గర ఉంది, కంపెనీ గోడౌన్స్ దగ్గర ఉంది, ఆర్ఎస్కేల ద్వారా కూడా ఇస్తున్నాము. సో మన జిల్లాలో కొంతమంది రైతులు ఆందోళన చెంది దొరుకుతుందా లేదా అని, లేకపోతే డిలే చేస్తే తర్వాత ఉంటుందో లేదో అనే ఉద్దేశంతో అవసరం లేకపోయినా కూడా నెక్స్ట్ సీజన్కి పనికి వస్తుందనో లేకపోతే తర్వాత దొరుకుతుందో లేదని కూడా కొంతమంది తీసుకొని వెళ్తున్నారు. దీని మీద హానరబుల్ సీఎం గారు ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ అందరు కలెక్టర్స్ ఎస్పీస్ తోటి తీసుకున్నారు. మనకి రాబోయే రోజుల్లో అంటే వారు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రం మొత్తం ఇంకా 2.5 lakh మెట్రిక్ టన్స్ ఇంకా వస్తుంది సెప్టెంబర్ నెలాఖరు లోపల మనకి వచ్చేటటువంటి యూరియా. దాంట్లో మనకి మేజర్ పోర్షన్ మనకు వస్తుంది. అంటే ఈ రోజు వరకు రిక్వైర్మెంట్ కంటే అదనంగా మన దగ్గర సఫిషియెంట్గా యూరియా స్టాక్ ఉంది. ఈ 2-3 రోజులుగా మీరు చూస్తే కొంత యూరియాని తెలంగాణ వైపు లేకపోతే మన రాష్ట్రం దాడించి తీసుకెళ్లే పరిస్థితి కొంతమంది చేశారు. దాన్ని మనము పోలీస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి కంట్రోల్ చేయగలిగాం. నిన్న కూడా ఒక కేసు అదే చెక్ పోస్ట్ దగ్గర ఈ జాయింట్గా ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్, రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్ వీళ్ళతో కలిపి అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి పోలీస్తో కలిపి ఒక కేసు బుక్ చేయడం జరిగింది. అలాగే 2-3 days ముందు చూసుకుంటే కూడా పెద్ద ఎత్తున మనం అక్కడ పట్టుకోవడం జరిగింది. కొంత మన ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి తరలించే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇలాంటి పని చేస్తే వాళ్ళ మీద చాలా సివియర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది డీలర్ కావచ్చు, హోల్సేల్ డీలర్ కావచ్చు, రిటైలర్ కావచ్చు, లేకపోతే ఎవరో బయట వ్యక్తులు కావచ్చు. ఎవరు కూడా ఇలాంటి పనులు చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. సఫిషియెంట్గా యూరియా అవైలబుల్గా ఉంది కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. జిల్లాలో ఏదైతే యూరియాకి సంబంధించి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పుకున్నారో ఎటువంటి ఇన్సఫిషియన్సీ కూడా స్టాక్స్ పరంగా లేదు అనేటువంటిది చాలా క్లియర్గా ఉంది. అట్లాగే ఎవరైనా కూడా వాటిని వేరే విధంగా డైవర్ట్ చేసినా, లేదు అనాథరైజ్డ్ హోల్డింగ్స్ పెట్టినా, లేదు మన చెక్ పోస్ట్ నుంచి అదర్ స్టేట్కి తీసుకువెళ్ళాలనుకున్నా కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ అన్ని చోట్ల చేయిస్తున్నాము. రీసెంట్గా 2 cases మనం పొందుగల చెక్ పోస్ట్ దగ్గర కూడా కట్టించడం జరిగింది. ఎవరైతే ఈ తరలించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్నటువంటి ఎర్లియర్ కేసెస్ కూడా చెకప్ చేస్తున్నాము. పీడీ యాక్ట్లో పెట్టడానికి కూడా వెనకడుగైతే వేయము. అలాగే ఎసెన్షియల్ కమోడిటీస్ దాంట్లోకి వస్తుంది కాబట్టి యూరియా, వీటిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా పీడీ యాక్ట్స్ కానీ ఎక్స్టెండ్మెంట్స్ కానీ వెళ్తాము. దీన్ని అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాము. రైతులు ఎటువంటి ఆందోళనకి వెళ్ళాల్సిన అవసరం లేదు. పర్టికులర్లీ మన డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కువ మోతాదులో మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ క్రాప్ సీజన్కి కూడా అవి సరిపోతాయి కాబట్టి ఎటువంటి ఆందోళన వెళ్ళక్కర్లేదు. ఎవరైనా మిమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉన్నా, మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వాళ్ళు ఎవరైనా కూడా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద కూడా చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అట్లాగే ఎవరైనా అసత్య ఆరోపణలు కానీ వేరే విధంగా కానీ చేయడానికి ప్రయత్నిస్తే కూడా వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అయితే తప్పని తెలియజేయడం జరుగుతుంది.